హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు స్వాతి ఎటుచెడ్ వ్లాగ్. టుడే వ్లాగ్ ఏంటంటే కవ్వళ్ళ చేపల పులుసు. ముందుగా మనము క్లీన్ చేసి పెట్టుకున్న కవ్వళ్ళు, అందులో పసుపు ఉప్పు కారం కలిపి నానబెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నానండి. చింతపండు గుజ్జు, అదే చింతపండు మగ్గు తీసి పెట్టుకున్నాను. ఇంగువ, మొన్న మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వేయించిన జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు పౌడర్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అర టీ స్పూన్ ఆవాలు, బెల్లం ముక్క, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, టమోటో. మనం తయారీ విధానం చూసుకుందామండి. కావలసిన ఐటమ్స్ అయితే ఇవి. తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి. ఇది లైటర్. కళాయి పెట్టుకోండి. కళాయి వేడైన తర్వాత ఆయిల్ పోసుకుందాము. నేను ఇన్ని రోజు 2 days బట్టి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ ఏం చేయట్లేదండి. ఎందుకంటే నాకు హెవీగా హెడేక్ అండ్ జలుబు అండి. సో అందుకని హెల్త్ అస్సలు బాగాలేదు. సో అందుకే చేయలేదు. గొంతు కూడా నాకు ఇప్పుడు ఏమంత బాగాలేదు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. కవ్వళ్ళు ముళ్ళు ఉంటుంది కానివ్వండి, పులుసు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకనే మటన్, ఈరోజు సండే స్పెషల్ మాకు ఏంటంటే మటన్ కర్రీనా, నెక్స్ట్ కవ్వల పులుసు. మటన్ ఆల్రెడీ మీకు చూపించాను కదా చేయడం. సో అందుకే అది చూపించట్లేదు. ఓన్లీ కవర్లు మాత్రమే, పులుసు మాత్రమే పెడుతున్నాను. కవర్ల పులుసు మాత్రమే మీకు లాక్ చేసి పెడతాను. ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కూడా వేడెక్కిపోయిందండి. ముందుగా మనం అర టీ స్పూన్ ఆవాలు. చేపల పులుసులో ఆవాలు వేస్తే టేస్ట్ బాగుంటుంది కదండి, అది మీ అందరికీ తెలిసిందే. ఆనియన్స్, ఆనియన్స్ కూడా వేస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం ఆ పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. అందులోనే కరివేపాకు కూడా వేసి ఇది బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత టమోటా యాడ్ చేసుకుందాం. మూత పెట్టి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఆనియన్ కూడా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. నేను చెప్పాను కదా, చేపల పులుసులో ఎక్కువ ఆనియన్స్ అంతగా రోస్ట్ అవ్వనివ్వను. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. మరి అంత రోస్ట్ అయిపోతే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. టమాటా వేద్దాం. టమాటా వేసి బాగా మగ్గ పెడదాం. మూత పెట్టుకొని మగ్గ పెడదాం. ఓకే, టమాటో కూడా ఏగుతుందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుపు వేసేద్దాము. చాలా మంది ఇప్పుడే ఉప్పు పసుపు కారం వేసుకుంటారు, కానీ నేను ఆల్రెడీ చేపలకి పట్టించాను కదండి, సరిపోతుంది. అందుకోసం నేను ఇప్పుడు వేయట్లేదు. అది అందులో కొంచెం వేసుకొని కొంతమంది ఇందులో కూడా యాడ్ చేస్తారు. నేను ఆల్రెడీ చేపల్లో వేస్తాను, అందుకే నాకు సరిపోద్ది. చింతపండు పులుపు వేసేద్దాం. ఇది కొంచెం బాగా మరిగి పచ్చివాసన పోయినంత వరకు ఉంచిన తర్వాత అప్పుడు చేపలు వేసుకోవాలి. ఎందుకంటే చిన్న చేపలు కదండి, గుండ గుండ అయిపోతాయి ఇప్పుడుగా వేసేస్తాయి. సో బాగా మరగాలి. మరిగాక వేద్దాం. ఇప్పుడే మనం చిన్న బెల్లం ముక్క ఉంచాం కదా, బెల్లం ముక్క కూడా వేసేద్దాము. ఇప్పుడే మనం కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం. ఇంగువ ఎందుకంటే చేపలు నీసు వాసన రాకుండా ఉండడానికి ఇంగువ కూడా యాడ్ చేసేద్దాం. సరిపోద్ది. నేను మగ్గుగా పెడుతున్నాను దగ్గరికి, సో అందుకనే నాకు ఆ పులుపు సరిపోద్ది. అది కొంచెం మరిగాక అప్పుడు చేపలు వేసుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి పులుసు ఎంతవరకు మరిగింది. కావరస్ ఒక పులుసు బాగా మరుగుతుంది కదండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చేపలు వేసుకుందాం. ఇవి కూడా బాగా కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా ఉడికాక అప్పుడు మామిడికాయ ముక్కలు యాడ్ చేయండి. ఇది కొంచెం ఉండిపోయింది కదండి, ఇంత కొంచెం వాటర్ వేసి కలిపేసి వేసేస్తాను. ఒకసారి చూద్దామండి పులుసు ఎంతవరకు వచ్చిందో. ఓకే,
ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి. ఇవి కూడా వేసాక కొంచెం అవ్వాలి కదా కర్రీ. సో నా వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒక మామిడికాయ ముక్కలు వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనం తయారు చేసిన పౌడర్ను కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. ముక్కలు వేసాం కదా మామిడికాయ ముక్కలు. ఒకసారి మూత తీసి చూద్దామండి పులుసు ఎంతవరకు వచ్చిందో. ఓకే, బాగానే ఉడుకుతుంది. ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు మిగతా చేద్దాం. ఈ 2 డేస్ బట్టి నోరు అస్సలు బాగాలేదండి. జలుబు వల్ల ఏం తిన్నా నాకు నోటికి సహించలేదు. సో అందుకనే ఈరోజు మటన్తో పాటు కవ్వలు కూడా తీసుకున్నాను. అంటే కవ్వల పులుసు బాగుంటుంది కదా, నోటికి కొంచెం రుచిగా తగులుతుందని తీసుకున్నాను. అందుకోసమనే మీకు వీడియో కూడా చేసి పెడుతున్నాను. ఈ వీడియో మీకు పెట్టలేదు కదా, కవ్వల వీడియో అనేది, కవ్వల చేపల పులుసు అనేది. సో అందుకనే ఇది ఈరోజు వ్లాగ్ కింద చేసి పెడుతున్నాను. 2 డేస్ బట్టి ఏం పెట్టలేదు కదా అనేసి. సో ఓకే, నా వీడియోలు నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకసారి పులుసు ఎంతవరకు వచ్చింది చూసుకున్నానండి. మామిడికాయలు ఉడికేయలేదు. ఓకే అండి, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఒకసారి చూద్దాము. ఇప్పుడే ఉప్పు, పసుపు, కారాలు ఏమైనా సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. అంటే మామిడికాయ ముక్కలు, చేపలు అన్నీ ఉడికిపోయి ఉప్పు చూసుకోండి, ఎందుకంటే మామిడికాయ ముక్కలు వేసాం కదా, సరిపోతే సరిపోవచ్చు. నేను ఒకసారి చూస్తాను. నా గొంతు కూడా చూసారా, సరిగా మాట్లాడలేకపోతున్నాను. అస్సలు బాగాలేదండి బాబు. ఈ 2 రోజులు బట్టి సరిగ్గా భోజనం కూడా తినలేకపోతున్నాను. నోటికి ఏం సహించట్లే. ఈరోజు చూద్దాము. బాగుందండి. ఉప్పు, పసుపు, కారాలు అన్నీ సరిపోయి నా నోటికి కూడా కొంచెం కమ్మగా తగులుతుంది. ఈ రోజైనా కొంచెం మనస్ఫూర్తిగా తింటాను. అసలు గొంతు కూడా రావట్లేదు. ఇప్పుడు కూడా హెవీ తలనొప్పి అండి. అసలు వీడియో కూడా చేయడానికేనా. సరిపోయింది కదా. ఇప్పుడు ఈ పులుసు సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మొన్న, అదే ధనియాలు, జీలకర్ర, పో ఇంకా ధనియాలు, జీలకర్ర, ఆవాలు అండ్ మెంతులు పౌడర్ ఉంది కదా, అది కొంచెం వేసుకుందాము. అది వేసిన 5 మినిట్స్ తర్వాత ఆపేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఐ హోప్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి అసలు. నా వీడియో సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళే చాలామంది చూస్తున్నారని అదే యూట్యూబ్ అనలిస్ట్లోకి వెళ్ళి చూశాను. చెక్ చేస్తే అలా తెలిసింది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు పెట్టడానికే ట్రై చేస్తాను. నేను దాని మీద ఎఫర్ట్స్ పెట్టి బాగా చేయడానికే చూస్తాను. కొంచెం కొత్త కదండి, నాకు అంతగా ఏం తెలియట్లేదు. కొంచెం చూసుకొని చేస్తుంటాను. కొంచెం సపోర్ట్ చేయండి. నా వాయిస్ చాలా స్లోగా వస్తుంది. అసలు నేను డబ్బడబ్బడమని వాగుతాను. అలాంటిది ఈరోజు డల్గా మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి. అసలు చాలా తలనొప్పిగా ఉంది. కానీ 2 డేస్ బట్టి వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏం పెట్టట్లేదు కదా. సో మరి చాలామంది అదే ఇంకా వెనకబడిపోతానేమో అనుకుని ఈరోజు నేను ఈ వీడియో పెడుతున్నాను. కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం ప్లీజ్ అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది వేసాం, పౌడర్ వేసాం కదా, పౌడర్ వేసాక 5 మినిట్స్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ ఆ పౌడర్ వేసాం కాబట్టి ఆ పౌడర్ అంతా పట్టి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఉంచుదాము. కొంచెం పొయ్యి హైలో పెట్టుకుంటాను. ఓకే అండి, మన చేపల పులుసు దగ్గర పడిపోయింది. మనకు కావాల్సిన గ్రేవీలోకి వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు కావాల్సిన చేపల పులుసు రెడీ అయిపోయినట్టునండి. ఓకే అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి స్వాతి A to Z బ్లాగ్. సపోర్ట్ చేయండి, కొంచెం మర్చిపోకండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేస్తే మన చేపల కర్రీ రెడీ అయిపోద్దండి. ఓకే, బాయ్ అండి అందరికీ.